Guys, this is Venkat. Welcome back to our channel Sahastra 26, the magic of English. మన ఈ వీడియో లెసన్లో ఎక్స్క్లూజివ్గా ఇండీడ్ అనే వర్డ్ ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేస్తారో తెలుసుకోబోతున్నాం. ఇండీడ్ అంటే నిజంగా. అయితే మనం చాలాసార్లు ఒక ఆశ్చర్యకరమైన విషయం వినేటప్పుడు కానీ ఏదైనా ఒక యథార్థాన్ని సపోర్ట్ చేసినటువంటి ఏదైనా ట్రూని ఒక ఫ్యాక్ట్ మనం సపోర్ట్ చేసినప్పుడు ఈ ఇండీడ్ని ఎంఫసైజ్ చేయడానికి వాడుతూ ఉంటాం. ఈ ఇండీడ్ని ఎలా యూజ్ చేస్తారు ఇంగ్లీష్లో మనం ఈ వీడియో లెసన్లో ఎక్స్క్లూజివ్గా తెలుసుకోబోతున్నాం. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇండీడ్ అంటే రియల్లీ, యాక్చువల్లీ అంటే నిజంగా, ఫ్యాక్చువల్లీ అంటే వాస్తవంగా, యథార్థంగా అని చెప్పి మనం అంటూ ఉంటాం. అంటే ఏదైనా ఒక ఫ్యాక్ట్ని, ఏదైనా ఒక ట్రూని మనం సపోర్ట్ చేస్తూ మద్దతుగా దానికి అగ్రీ అయినట్లయితే దాన్ని ఏకీభవిస్తున్నట్టు మాట్లాడేటప్పుడు మనం ఆ ఎంఫసైజ్ పర్పస్కి ఇక్కడ ఇండీడ్ యూజ్ చేస్తూ ఉంటాం. అది ఎలాగో చూద్దాం. లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. సచిన్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్. సచిన్ అనే వ్యక్తి ఈ ప్రపంచంలో గొప్ప బ్యాట్స్మెన్, అతి గొప్ప బ్యాట్స్మెన్. చూడండి, ఇక్కడ గ్రేటెస్ట్ అని యూజ్ చేసాం అంటే అద్భుతమైన బ్యాట్స్మెన్. దట్ ఈస్ ఎ ట్రూ, ఇట్ ఈస్ అన్డిస్ప్యూటబుల్ ఫ్యాక్ట్. సో మనం దానికి అగ్రీ అవుతున్నట్లుగా చెప్పేటప్పుడు గట్టిగా బలంగా ఎంఫసైజ్ చేసి చెప్పడానికి ఇండీడ్ హీఈస్, అవును ఖచ్చితంగా అతను గొప్ప బ్యాట్స్మెనే, ట్రూలీ హీఈస్, యాక్చువల్లీ హీఈస్, రియల్లీ హీఈస్. ఆ యాక్చువల్లీ, ట్రూలీ అని చెప్పేటప్పుడు దానికి బదులుగా మనం ఇక్కడ ఇండీడ్ యూజ్ చేయొచ్చు. ఐ డూ అగ్రీ విత్ యూ, సర్టెన్లీ, షూర్లీ, ఫ్యాక్చువల్లీ, రియల్లీ హీఈస్ ఎ గ్రేటెస్ట్ బ్యాట్స్మ్యాన్. ఇలా మనం చెప్పొచ్చు. ఆర్ యూ రియల్లీ గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ సివిల్స్? నువ్వు సివిల్స్ ప్రిపేర్ కాబోతున్నావా? అవును ఖచ్చితంగా నేను ప్రిపేర్ కాబోతున్నానని చెప్పడానికి ఇలా చెప్పాలి. ఇండీడ్ ఐ యామ్ అంటే ఇండీడ్ ఐ యామ్ గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ సివిల్స్. నేను ఖచ్చితంగా ప్రిపేర్ కాబోతున్నాను. రియల్లీ ఐ వుడ్ లైక్ టు ప్రిపేర్ ఫర్ సివిల్స్. ఎస్ ఇండీడ్, అవును నిజమే నేను ప్రిపేర్ అవుతున్నాను, ప్రిపేర్ కాబోతున్నాను అని చెప్పి ఇక్కడ గట్టిగా ఎంఫసైజ్ చేయడానికి ఇండీడ్ని మనం యూజ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈస్ వుడ్ యూ బీ హ్యాపీ ఇఫ్ ఐ గివ్ యూ మనీ. ఇక్కడ చూడండి, వుడ్ అనేది నియర్ ఫ్యూచర్ని చెప్తుంది. అంటే మాట్లాడుకునేటప్పుడు కన్వర్జేషన్లో వుడ్ అనేది చాలాసార్లు ఫ్యూచర్ని కూడా చెప్తుంది. చాలామంది వుడ్ అనేసరికి పాస్ట్ అని చెప్పి అనుకుంటారు. ఇక్కడ చూడండి, వుడ్ యూ బీ హ్యాపీ, నువ్వు ఆనందంగా ఉంటావా? ఇఫ్ ఐ గివ్ యూ మనీ, నేను నీకు డబ్బు ఇచ్చినట్లయితే. ఇన్ కేస్ ఐ గివ్ యూ మనీ వుడ్ యూ బీ హ్యాపీ, నీకు డబ్బు ఇస్తే నువ్వు సంతోషంగా ఉంటావా? అంటే ఇవి రెండు కూడా నియర్ ఫ్యూచర్లో జరిగినట్లయితే. ఇస్తే అంటే ఇఫ్ అనేది ఇక్కడ ఏం చేస్తుంది? కండిషనల్. అంటే ఇచ్చినట్లయితే నువ్వు ఆనందంగా ఉంటావా? అప్పుడు మనం పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలి కాబట్టి, ఎందుకంటే డబ్బు కదా, పాజిటివ్గా మనం రెస్పాండ్ అవ్వాలి. అప్పుడు ఎలా చూడండి, ఐ వుడ్ బి ఇండీడ్, ఎస్ ఐ వుడ్ బి వెరీ హ్యాపీ ఇండీడ్, ఖచ్చితంగా ఆనందంగా ఉంటాను. సర్టైన్లీ ఐ వుడ్ బి హ్యాపీ, రియల్లీ ఐ వుడ్ బి హ్యాపీ. ఆ రియల్లీ సర్టైన్లీ అనడానికి బదులుగా మనం ఇక్కడ ఇండీడ్ యూజ్ చేయొచ్చు. అలాగే ఏదైనా ఒక దారుణమైన అంటే కిరాతకమైన అంటే నమ్మశక్యంగా అనే విషయాన్ని ఏదైనా మనం వినేటప్పుడు దానికి సపోర్టివ్గా అంటే అది నిజమే, అది ట్రూ, అది రియల్ అని చెప్పడానికి కూడా మనం ఇండీడ్ వాడుతూ ఉంటాం. చూడండి, హీ హ్యాస్ కిల్డ్ మెనీ పీపుల్ బ్రూటల్లీ. బ్రూటల్లీ అంటే కిరాతకంగా అతను ఎంతోమందిని చంపేశాడు. అది నిజమే, అది చాలా కిరాతకం అని మనం చెప్పాలనుకున్నప్పుడు ఇలా చెప్పాలి. ఇండీడ్ ఇట్ ఈస్ ఆఫుల్, రియల్లీ ఇట్ ఈస్ ఆఫుల్, షూర్లీ ఇట్ ఈస్ ఆఫుల్. అవును అది ఖచ్చితంగా దారుణమే, ఖచ్చితంగా నిజంగా ఇట్ ఈస్ ఏ ఆఫుల్ ఇన్సిడెంట్. ఇలా మనం దాన్ని సపోర్టివ్గా, మద్దతుగా మనం మాట్లాడుతున్నప్పుడు ఇండీడ్ని మనం యూజ్ చేయొచ్చు ఎంఫసైజ్ చేయడానికి. ఏదైనా ఒక నమ్మశక్యంగానే విషయం విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ మన ఆశ్చర్యాన్ని కాస్త ఎంఫసైజ్ చేసి చెప్పడానికి కూడా ఇండీడ్ని యూజ్ చేస్తుంటాం. అది ఎలాగో చూద్దాం. యు నో ఏ మ్యాన్ బిట్ ఏ డాగ్. నీకు తెలుసా ఒక మనిషి కుక్కను కరిచాడని? అంటే సాధారణంగా కుక్కలు మనుషుల్ని కరుస్తూ ఉంటాయి, కానీ ఇక్కడ మనిషే కుక్కను కరిచాడంటే దట్ ఈజ్ ద అన్యూజువల్ థింగ్. అంటే అది ఒక రకమైన ఆశ్చర్యకరమైన విషయం. ఇక్కడ చూడండి, మ్యాన్ బిట్ ఏ డాగ్ అంటే బైట్ అనే వెర్బ్కి బిట్ అనేది పాస్ట్ ఫామ్, అంటే గతంలో జరిగిపోయిన సంఘటన కాబట్టి ఇక్కడ పాస్ట్ ఫామ్ని యూజ్ చేయడం జరిగింది. ఏ మ్యాన్ బైటింగ్ ఏ డాగ్ ఏంటి? మనిషి కుక్కను కరవడమా? ఇట్ ఈస్ అన్యూజువల్, ఇట్ ఈస్ స్ట్రేంజ్, రియల్లీ ఇండీడ్ ఇట్ ఈస్ ఎ న్యూ థింగ్, ఇట్ ఈస్ స్ట్రేంజ్, ఇట్ ఈస్ ఆర్ట్, ఇట్ ఈస్ ఎ వింత అని మనం చెప్పేటప్పుడు ఇలా ఇండీడ్ని యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే చూడండి, ఏ మ్యాన్ వాకింగ్ ఆన్ వాటర్ అంటే నీటి మీద నడుస్తున్న మనిషి, అంటే నీటి మీద మనిషి నడుస్తూ ఉన్నాడు. ఇండీడ్ నిజమే, బీ సెన్సిబుల్, అలాంటి మాట్లాడుకో
అంటే తెలివిగా మాట్లాడు, నీ బుర్ర ఉపయోగించు అని చెప్పి మనం హేళనగా కాస్త వ్యంగ్యంగా చెప్తూ ఉంటాం. అలాంటప్పుడు కూడా మన ఆశ్చర్యాన్ని వ్యక్తపరచడానికి ఇండీడ్ వాడుతూ ఉంటాం. అంటే చూడండి, నీటి మీద నిలిచే మనిషా, నో 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 బీ సెన్సిబుల్, తెలివిగా మాట్లాడు, మరీ నేను అమాయకులా కనబడుతున్నానా అని చెప్పడానికి కూడా ఇక్కడ మనం ఇండీడ్ని యూజ్ చేస్తుంటాం. లాస్ట్ వన్ ఈస్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఇది చాలా ఫేమస్ ప్రోవర్బ్, చాలా సందర్భాల్లో మనం యూజ్ చేస్తుంటాం. అంటే అవసరంలో ఆదుకున్న వ్యక్తి నిజమైన స్నేహితుడు. ఇక్కడ నీడ్ అంటే అవసరం, ఇండీడ్ అంటే నిజంగా, రియల్గా. అంటే ఏ ఫ్రెండ్ హూ హెల్ప్స్ ఎ లాట్ ఎట్ ద టైమ్ ఆఫ్ నీడ్ ఈజ్ ఎ రియల్ ఫ్రెండ్, ఈజ్ యాక్చువల్ ఫ్రెండ్, ఈజ్ ఎ ట్రూ ఫ్రెండ్. ఆ యాక్చువల్ ట్రూ అని చెప్పడానికి బదులుగానే మనం ఇక్కడ ఇండీడ్ యూజ్ చేస్తూ ఉన్నాం. Friends, if you want to know this kind of strange things about English, please subscribe our channel Sahastra 26, and also please press on bell icon for getting my latest video notifications. Thanks a lot for watching my videos. Keep and safe learning.